ఈ రోజు వరకు ఏ మోడల్స్ ఎవరైతే యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఒక ఏ మోడల్ ఫాస్ట్‌గా రెస్పాన్స్ ఇస్తుందంటే దాని ఎఫిషియన్సీ తక్కువ ఉండొచ్చు అని చెప్పి, అదే ఒక ఏ మోడల్ స్మార్ట్‌గా రెస్పాన్స్ ఇస్తుందంటే దాని యొక్క స్పీడ్ అనేది కొంచెం తక్కువ ఉంటుందని చెప్పి అనుకుంటారు. బట్ ఇప్పుడు గూగుల్ కంపెనీ వాళ్ళు జెమినై సంబంధించిన ఫ్లాష్ 3.5 వర్షన్ అయితే తీసుకొచ్చారు. ఈ మోడల్‌లో నాకు ప్రత్యేకత ఏంటంటే స్పీడ్ అనేది ఫాస్ట్‌గా ఉంటుందని చెప్తున్నారు. కోడింగ్ కానివ్వండి, రీజనింగ్ వంటి కాంప్లెక్స్ టాస్క్‌ని కూడా స్టెప్ బై స్టెప్‌గా ఫాస్ట్‌గా అయితే ఎగ్జిక్యూట్ చేస్తుందని అయితే వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. అంటే ఇది ఒక నార్మల్ చాట్ బోట్ కింద కాకుండా ఇదొక ఏజెంట్ లాగా పనిచేస్తుందని చెప్తున్నారు. మీరు చేయలేని వర్క్ ఏదైతే ఉంటుందో దానికి అసైన్ చేస్తే మీకు చేసేంత ఎఫిషియెంట్‌గా ఇది వర్క్ చేస్తూ మీకు కావాల్సిన టాస్క్‌ని అయితే చేయగలుగుతుంది అనేది చెప్తున్నారన్నమాట. మరి ఈ రోజు మన వీడియోలో గూగుల్ జెమినై ఫ్లాష్ 3.5 మోడల్ ఎలా ఉంది, దీనికి సంబంధించిన రెస్పాన్స్ ఎలా ఉంది, కంప్లీట్ డీటెయిల్స్‌ని ఈ రోజు మన ఏఐ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ టూల్స్ తెలుగు. మన ఏఐ తెలుగు ఛానల్ ద్వారా కేవలం 3000 రూపాయలకే ఏఐ బిగినర్ కోర్స్ అందిస్తున్నాం. ఈ కోర్స్ లో ఏఐ బేసిక్స్ నేర్చుకుంటారు. అలానే జాబ్ స్కిల్స్ కావాలి అనుకునే వారి కోసం ఏఐ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కలిపి 10,000 రూపాయలకే ఏఐ కాంబో కోర్స్ అందిస్తున్నాం. ఈ కోర్స్ లో ఏఐ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు నేర్చుకుంటారు. మీరు ఏఐ కోర్స్ లో జాయిన్ అవుదామనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. సో ఇదే జెమినై 3.5 ఫ్లాష్ అన్నమాట. సో రీసెంట్ గా గూగుల్ సంబంధించిన ఐఓ 2026 ఈవెంట్ లో అయితే దీన్ని అయితే రివీల్ చేశారు. దీనిలో హైలైట్స్ చూపిస్తే గనక ఫాస్ట్ మరియు స్మార్ట్ గా ఉంటుంది. ఈవెన్ కాంప్లెక్సిటీ రిలేటెడ్ ప్రాంప్ట్స్ ని కూడా ట్యాకిల్ చేస్తుందని చెప్తున్నారు. మల్టీ మోడల్ కింద టెక్స్ట్ కానివ్వండి, ఆడియో కానివ్వండి, ఇమేజెస్, కోడ్ మరియు వీడియో వీటన్నిటిని కూడా అండర్స్టాండ్ చేసుకుని దానికి రిలేటెడ్ గా మీకు కావాల్సిన అవుట్పుట్స్ అయితే ఇస్తుందని చెప్తున్నారు. ఈ మోడల్ మీరు యాక్సెస్ చేద్దాం అనుకుంటే ఇక్కడ డైరెక్ట్ గా ట్రై ఇన్ జెమినై మీద క్లిక్ చేస్తే మీరు ఈ జెమినై 3.5 మోడల్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు, ఫ్లాష్ వర్షన్ ని. ఆల్రెడీ దాన్ని అయితే క్లిక్ చేశాను అనమాట. నేనైతే కొన్ని ప్రాంప్ట్స్ ఇచ్చి అయితే టెస్ట్ చేస్తాను. ఫస్ట్ ఇస్తున్న ప్రాంప్ట్ ఏంటంటే, ఒక తెలుగు ఏ యూట్యూబ్ ఛానల్ ని స్క్రాచ్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక 90 డేస్ స్టెప్ బై స్టెప్ గ్రోత్ ప్లాన్స్ కావాలి, కంటెంట్ స్ట్రాటజీ, అలానే అప్లోడ్ షెడ్యూల్ కానివ్వండి, థంబ్నెయిల్ ఐడియాస్, మానిటైజేషన్ స్ట్రాటజీ అంతా కూడా నాకు ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో ఇది ఏం సజెస్ట్ చేస్తుందంటే, కొన్ని టూల్స్ రిలేటెడ్ కంటెంట్ కింద 3 పిల్లర్స్ మీద డివైడ్ చేసుకోవాలి. టూల్స్, ప్రొడక్టివిటీయా, లేకపోతే టెక్నికల్ కాన్సెప్ట్స్ గురించి చెప్తారా, లేకపోతే న్యూస్ మరియు ఫ్యూచర్ ట్రెండ్స్ గురించి చెప్తారా, వీటి మీద ఫోకస్ చేస్తారు. నెక్స్ట్ ఛానల్ బ్రాండింగ్ గురించి కూడా, అలానే మీరు ఎంచుకునే పేరు ఏదైతే ఉంటుందో అది కూడా చాలా బ్రాండెడ్గా ఉండేలా చూసుకోండి. అలానే కంటెంట్ ఏదైతే ఉంటుందో 0 వీడియోస్తో లాంచ్ చేయకండి. మీరు స్టార్ట్ చేసే ముందే కొన్ని వీడియోస్, లాంగ్ ఫార్మేట్ వీడియోస్, షార్ట్ వీడియోస్ రికార్డ్ చేసుకుని పెట్టుకోండి అని చెప్పింది. అప్లోడ్ షెడ్యూల్ కూడా చెప్పింది. 2 వీడియోస్ పర్ వీక్ మినిమం లాంగ్ ఫార్మేట్ వీడియోస్. వెన్స్డే మరి సాటర్డే సాయంత్రం 6 గంటలకైతే టైం రికమెండ్ చేస్తుంది. షార్ట్స్ వచ్చేసరికి వారానికి 3 షార్ట్స్ అయితే రికమెండ్ చేస్తుంది. మండే, ఫ్రైడే, సాటర్డే మధ్యాహ్నం 1 గంటకి లేదంటే రాత్రి 8 గంటకి అయితే చెప్తుంది అనమాట. స్టార్టింగ్ వీడియోస్ కంటెంట్స్ కూడా రికమెండ్ చేస్తుంది. చాట్ జీపీటీ ఏంటి, అలానే ఫ్రీ ఏఐ టూల్స్ అని చెప్పి నిజంగానే ఒక మాస్టర్ స్ట్రాటజీ కింద అయితే మనకి సజెషన్స్ అయితే ఇస్తుంది అనమాట. సో వీళ్ళు చెప్పినట్టుగానే ఫాస్ట్గానే రెస్పాన్స్ అయితే ఇస్తుంది, ఎఫిషియెంట్గానే మనకు అవుట్పుట్ అయితే ఇచ్చింది అనమాట. నేను నెక్స్ట్ ఏం ప్రాంప్ట్ ఇస్తున్నానంటే, నాకు ఒక ల్యాండింగ్ పేజ్ కావాలి, ఏ సంబంధించిన కోర్సెస్ ఇస్తున్న ఒక వెబ్సైట్ గురించి, దానికి సంబంధించిన HTML కోడ్ కావాలని చెప్పి నేనైతే ఇప్పుడు ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో ఇది పేజ్ జనరేషన్ మాత్రం కొంచెం టైం అయితే తీసుకుంటుంది అనమాట. ఇలాగ వచ్చిన తర్వాత కొంచెం టైం తీసుకుని మనకి పేజ్ జనరేషన్ ఆ పర్టికులర్ కోడ్ అయితే ఇస్తుంది. సో మనకి కోడ్ అయితే ఇచ్చేసింది. దీన్ని కాపీ చేసుకుని ఎలా పేస్ట్ చేసుకోవాలో కూడా చెప్తుంది అనమాట. చాలా పెద్ద కోడ్ ఇచ్చింది మొత్తం అంతా కలిపితే. సో దీన్ని రన్ చేయాలంటే సింపుల్ గా index.html అని మనం అయితే సేవ్ చేసుకోవాలన్నమాట. మీరు చూస్తే కనుక ఒక ల్యాండింగ్ పేజ్ని అయితే క్రియేట్ చేస్తుంది ఇది. జస్ట్ నేను ఆ ఇచ్చిన కోడ్ని index.htmlతో సేవ్ చేస్తే మనకు కావాల్సిన ల్యాండింగ్ పేజ్ అయితే క్రియేట్ చేసింది. చూడడానికి బాగానే అనిపిస్తుంది, బ్లాక్ మరియు బ్లూ, వైట్ కలర్స్ అనమాట. నెక్స్ట్ నేను ఏం చెప్తున్నానంటే, ఒక జావా స్క్రిప్ట్ కోడ్లో ఒక బగ్ అయితే ఇస్తున్నాను. దాంట్లో ఉన్న బగ్ ఏంటో కనిపెట్టి నాకు ఒక బిగినర్ లెవెల్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి ఒక ప్రాబ్లం అయితే ఇస్తున్నాను. సో బగ్ కోడ్లో ఏంటంటే, ఫంక్షన్ ఈజ్ 2 ఇన్పుట్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, A అండ్ B, బట్ మీరు 5ని కాల్ చేస్తున్నారు. సో అది రాంగ్ అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తుంది అనమాట. సో దాని గురించి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చింది. ఈ మోడల్స్లో ఏంటంటే కొంచెం కోడింగ్ రిలేటెడ్కి మాత్రం కొంచెం టైం, మరీ ఎక్కువ కాదు, కొంచెం టైం తీసుకుని అయితే రెస్పాన్స్ అయితే ఇస్తుంది. ఈ నెక్స్ట్ చూసినట్లయితే, ఒక వైరల్ యూట్యూబ్ వీడియో స్క్రిప్ట్ కావాలి, ఏ రీప్లేసింగ్ జాబ్స్ అని, హుక్ పాయింట్ తో ఎగ్జాంపుల్స్, అలానే ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ కావాలి. దాని గురించి అయితే స్క్రిప్ట్ అయితే ఇమ్మని చెప్తున్నాను. సో వాయిస్ ఓవర్ తో స్టార్ట్ చేయమంటున్నాను. మీరు రాత్రి పగలు కష్టపడి చదివి సంపాదించిన సాఫ్ట్వేర్ ఉద్యోగం, మీ కుటుంబానికి కొండంత అండగా నిలిచిన మీ గ్రాఫిక్ డిజైనర్ వర్క్, లేదా మీరు ఎంతో ఇష్టపడి చేస్తున్న కంటెంట్ రైటింగ్, రేపు ఉదయం మీరు ఆఫీస్ కి వెళ్లేసరికి వీటన్నిటికీ కేవలం ఒక్క క్లిక్ తో మీకంటే 100 రెట్లు వేగంగా, అసలు జీతమే తీసుకోకుండా ఒక కోడింగ్ సాఫ్ట్వేర్ చేస్తుందని చెప్తే మీరు నమ్ముతారు.
నమ్ముతారా? అవును, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. చాట్ జీపీటీ, మిడ్ జర్నీ ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ చూడడానికి చాలా సార్లు సరదాగా ఉంటాయి. కానీ దీని వెనక ఒక భయంకరమైన నిజం దాగుంది. రాబోయే 5 ఏళ్లలో కోట్ల మంది ఉద్యోగాలు ఊడబోతున్నాయి. సో ఇంట్రడక్షన్ హుక్ పాయింట్ అనేది ఇంట్రెస్టింగ్ గానే ఇచ్చిందనమాట. ఈవెన్ ఎమోషనల్ నరేషన్ తో మనకి కంటెంట్ అయితే డీటెయిల్ గానే ఇస్తుంది. మనకి ఆ కెమెరా ఫ్రేమ్ ఎలా పెట్టాలి, లేకపోతే అక్కడ ఎలాంటి విజువల్స్ ప్లే చేయాలో కూడా మనకి సజెషన్స్ అయితే ఇస్తుంది. సో కంటెంట్ పరంగా బాగానే ఇస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కంపారిజన్ చేయమంటున్నాను చాట్ జీపీటీ, క్లాడ్ మరియు జెమినీ మోడల్స్ కి. కంటెంట్ క్రియేటర్స్కి రైటింగ్ పరంగా, కోడింగ్, రీసెర్చ్, స్పీచ్, మెమరీ ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్లో ఏది బెటర్గా ఉంటుందని చెప్పి అయితే కంపేర్ చేయమని అయితే చేస్తున్నాను. కోడింగ్ టెక్నికల్లో ఆంట్రోపిక్కి, గూగుల్కి అయితే బెటర్గా చెప్తుంది అనమాట. అలానే రైటింగ్ మరియు టోన్లో చూసుకున్నట్లయితే ఇండస్ట్రీ బెస్ట్ వచ్చి ఆంట్రోపిక్, క్లాడ్ అని చెప్తున్నారు. అలానే ఎక్సలెంట్ వచ్చేసరికి ఓపెన్ ఐ చాట్ జీపీటీ అని మెన్షన్ చేస్తుంది. రీసెర్చ్ క్యాపబిలిటీస్కి ఎక్సలెంట్ వచ్చేసరికి గూగుల్ జెమినీకి, అలానే డీప్ రీసెర్చ్ టూల్ అనేది చాట్ జీపీటీలో కూడా బెటర్గా ఉంటుందని చెప్తున్నారు. అదే మనకి ఫాస్ట్ పరంగా చూసుకున్నది గూగుల్ జెమినీ సంబంధించిన మోడల్ అనమాట, ఫ్లాష్ 3.5. మెమరీ కంటెక్స్ట్ టోకెన్స్ చూసుకున్నట్లయితే కనుక ఫ్లాష్కే అడిషనల్ అడ్వాంటేజ్ ఉన్నట్టుగా చెప్తుంది. ప్రైజింగ్ వస్తే మాత్రం ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉన్నాయని చెప్తుంది. బట్ ఎక్కువ బెనిఫిట్స్ అనేవి ఫ్లాష్ కొన్నట్టుగా చెప్తుంది. సో ఇలా డీటెయిల్గా ఆన్సర్ అయితే ఇచ్చిందనమాట. సో కంపారిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బాగానే రెస్పాన్స్ ఇస్తుంది. నెక్స్ట్ నేను ఇంకొక ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒక 20 యూనిక్ స్టార్ట్అప్ ఐడియాస్ కావాలి 2026 సంవత్సరంలో ఏఐని యూస్ చేసి. ఒక స్పెసిఫిక్ టార్గెట్ ఆడియన్స్తో రెవెన్యూ మోడల్, డిఫికల్టీ లెవెల్స్ ఎలా ఉంటాయి కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేయమని అయితే ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో కేటగిరీస్ చూసుకున్నట్లయితే ఏజెంటిక్ కస్టమర్ సపోర్ట్ కింద, అలానే ఏఐ డ్రివెన్ లీగల్ కాంట్రాక్ట్, అలానే జనరేటివ్ ఏఐ, జిఎస్టీ మరియు ఆడిట్, అలానే ఏఐ పవర్డ్ కిరాణా స్టోర్ ఇన్వెంటరీ, ఆ తర్వాత ఆటోమేటివ్ అయితే ఈవీ, డీప్ టెక్, లాజిస్టిక్స్, ఆ తర్వాత ఏ కంప్యూటర్ విజన్ ఫర్ ఆటోమేటివ్ రీసైక్లర్స్, అలానే అగ్రికల్చర్ మరియు రూరల్ డెవలప్మెంట్కి, ఏ శాటిలైట్ ఇమేజినరీ, ఆ తర్వాత లో కాస్ట్ ఏ ప్యాథాలజీ, ఇలా చాలా ఐడియాస్ అయితే ఇచ్చిందనమాట. సో దీని స్టార్ట్అప్ స్కేలింగ్ అయ్యే అవకాశం ఉంది. ఈవెన్ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తుంది అనమాట. ఏ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ ఈ పర్టికులర్ డొమైన్లో పెట్టారు, సక్సెస్ అయిన ఎగ్జాంపుల్స్ కూడా మనకి రెఫరెన్స్ కూడా ఇస్తుంది. నెక్స్ట్ అయితే ఒక కాంప్లెక్స్ రీజనింగ్ క్వశ్చన్ అనమాట. ఒక స్మాల్ బిజినెస్ యాడ్స్కి 50,000 రూపాయలు ఖర్చు పెడితే 500 లీడ్స్ అయితే వస్తున్నాయి. 10% కస్టమర్స్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నారు. ఎవ్రీ కస్టమర్ నుంచి 2,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. దీని ద్వారా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, అలానే మూడు రకాల ఇంప్రూవ్మెంట్స్ కూడా నాకు రికమెండ్ చేయమని చెప్పి ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ఒక ఫార్ములా వేసి మనకు ఆన్సర్ అయితే ఇచ్చింది అనమాట. మీరు ఆర్ఓఐ చాలా బాగుందని చెప్తుంది. ఈవెన్ మీరు బెటర్గా ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే కనుక కన్వర్షన్ రేట్ని 10% నుంచి 15%కి అయితే పెంచుకోవాలి. దీనికోసం మీరు ఆటోమేటెడ్ ఈమెయిల్ కానీ, వాట్సాప్ రిలేటెడ్గా మీరు ఏపీఎస్ యూస్ చేసుకోవచ్చు. దీనివల్ల మీరు కన్వర్షన్ రేట్ని పెంచుకోవచ్చు. అలానే కస్టమర్ లైఫ్ టైం వాల్యూని, ఎల్టీవీని కూడా పెంచుకోవాలని చెప్తుంది. కాస్ట్ పర్ లీడ్, సిపిఎల్ని. సో మీరు ఏదైతే లీడ్స్ కోసం మీరు జనరేషన్ కోసం అమౌంట్ ఏదైతే పే చేస్తున్నారో దాన్ని మీరు తక్కువ అమౌంట్కి ఎక్కువ ప్రమోషన్ చేసుకోగలిగితే కూడా మీరు ఓవరాల్ ప్రాఫిట్స్ ఇంకా పెంచుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో ఓవరాల్గా అయితే ఇప్పటి వరకు టెస్ట్ చేసిన ఫ్లాష్ మోడల్ ఏదైతే ఉందో 3.5 మోడల్ రెస్పాన్స్ పరంగా అయితే ఫాస్ట్గానే ఇస్తుంది. రీజనింగ్ పరంగా కానివ్వండి, కంటెంట్ పరంగా కూడా బాగానే అవుట్పుట్స్ అయితే ఇస్తుంది అనమాట. ఇటు వచ్చి కొంచెం కోడింగ్ రిలేటెడ్ అవుట్పుట్స్ ఇచ్చినప్పుడు మాత్రం కొంచెం టైం తీసుకున్న తర్వాత అవుట్పుట్ అయితే ఇస్తుంది. సో ఎవరైనా కోడింగ్ కానివ్వండి, లేకపోతే కంటెంట్ రిలేటెడ్ క్వైరీస్ ట్రై చేద్దాం అనుకుంటే జెమినీ సంబంధించిన ఫ్లాష్ 3.5 మోడల్ మీకు బాగానే వర్క్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిగినర్ కోర్స్ అయితే అందిస్తున్నాము. ఏ సంబంధించిన బేసిక్స్ అనేవి కోర్సులు అయితే నేర్పిస్తున్నాము. అలానే ఏ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కాంబో కోర్సులు 10,000 రూపాయలకి అందిస్తున్నాము. ఇంట్రెస్ట్ ఎవరైనా ఈ కోర్సులు జాయిన్ అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. అలానే మీకు ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా కేవలం ప్రాంప్ట్స్ ఇస్తూ వెబ్సైట్స్ బిల్డ్ చేయొచ్చు. బిల్డ్ చేసిన వెబ్సైట్ నుంచి మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. మన ఏ తెలుగు ఛానల్ తరపున ఏ వైబ్ కోడింగ్ కోర్స్ అయితే అందిస్తున్నాం అనమాట. ఈ కోర్స్ ఫీస్ 5,999 రూపాయలు. బట్ ఇంట్రడక్షన్ ప్రైస్ కింద 3,999 రూపాయలకి కోర్స్ అయితే అందిస్తున్నాం. ఇంట్రెస్ట్ ఎవరైనా కోర్సులు జాయిన్ అవుతుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఏజెంట్ కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.